తమిళనాడులో రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ముఖ చిత్రం ఆవిష్కృతం కాబోతోందా? సింగం ఐపీఎస్ ఆఫీసర్గా గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత కమలం గూటికి చేరి ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన అన్నమలై బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి తమిళ మీడియా వర్గాలు. ఢిల్లీ పెద్దల నిర్ణయాలతో విభేదిస్తూ ఆయన సొంతంగా కొత్త రాజకీయ పార్టీ లేదా సరికొత్త ఉద్యమాన్ని ప్రారంభించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తమిళనాడులో 13% ఓటు బ్యాంక్ వచ్చిందంటే దానికి ప్రధాన కారణం అన్నమలై. ఎన్డీఏ కూటమి మొత్తానికి 17% ఓటు బ్యాంక్ నమోదైంది. కానీ 2026 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ అధిష్టానం అన్నమలై విషయంలో స్టాండ్ మార్చుకుంది. అన్నాడీఎంకే అధినేత ఈపీఎస్ ఒత్తిడికి తల వంచి అన్నమలైని బీజేపీ అధ్యక్షుడి స్థానం నుంచి తొలగించింది. ఇది తమిళనాడులో కమలం పార్టీకి మొదటి దెబ్బ. ఆ తరువాత అన్నాడీఎంకే చెప్పిన స్థానాల్లోని బీజేపీ పోటీ చేయాల్సి వచ్చింది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే తమిళసై సౌందరరాజన్ వరకు తమ స్థానాలను మార్చకుండా అన్నాడీఎంకేతో లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అయితే వారు కూడా విజయం సాధించలేకపోయారు. చివరికి పార్టీని కూడా బతికించలేకపోయారు. బీజేపీ అధిష్టానం వ్యవహరించిన తీరుతో అన్నమలై తీవ్ర అంతర్మదనంలో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు బీజేపీకి రాజీనామా చేసి 6 నెలల పాటు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకొని పార్టీని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే అన్నమలై బీజేపీ పెద్దలకు వర్తమానం పంపినట్లు సమాచారం.